క్రీస్తునందు ప్రియమైన వర్లరా, గత ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక పాఠము నేర్పించారు. ఏంటి ఆ పాఠము అంటే, తెలుసుకునము. దేనిని తెలుసుకోవాలో అనేది మనము ధ్యానించాం. దేవుని చిత్తమును తెలుసుకునుట, రెండవది మానవుని యొక్క ఆయువు చాలా అల్పమైనటువంటిదని తెలుసుకోవాలి అని దావీదు గారు తన గురించి తాను తన భావ ప్రాప్తి భక్తులకు తెలియజేశాడు. మూడవదిగా, మానవుడు ఈ భూమి మీద ఎంత సంపాదించినప్పటికీ ఒక దినాన్న విడిచిపెట్టవలసింది అనే విషయాన్ని తెలుసుకోవాలని గ్రంథము ద్వారా మనము నేర్చుకున్నాం. ఈరోజు కూడా అదే అంశమును గురించి మీతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, దీని సారాంశం మనకు తెలియాలి. దీని భావము మనకు తెలియాలి. ఎవరు రాశారు, ఎందుకు రాశారు, రాయవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అనే విషయాన్ని మనము తెలుసుకొనుట మంచిది. ఈ తిమోతి పత్రిక, 1 తిమోతి, 2వ తిమోతి, ఈ 2వ తిమోతి, 1 తిమోతిని ఏ పత్రికని పిలుస్తారు అంటే కాపరి పత్రిక అని పిలుస్తారు. ఏ పత్రిక? కాపరి పత్రిక. 1 తిమోతికి రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉంటాయి. 2వ తిమోతికి వ్రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉంటాయి. 83 వచనాలు ఉంటాయి. ఈ 2వ పత్రిక, తిమోతికి వ్రాసిన పత్రిక ఏ కాలంలో వ్రాశారు అంటే క్రీస్తు శకం 67వ సంవత్సరంలో పౌలు గారు వ్రాశారు. క్రీస్తు శకం 67వ సంవత్సరంలో దాదాపుగా ఈ పత్రికను వ్రాశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2వ తిమోతికి వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 18 వచనాలు కనబడతాయి. 2వ అధ్యాయములో 26 వచనాలు కనబడతాయి. 3వ అధ్యాయములో 17 వచనాలు కనబడతాయి. 4వ అధ్యాయములో 22 వచనాలు కనబడతాయి. తిమోతి అనే మాటకు అర్థము దేవునిని ఘనపరుచువాడని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి గలతీ రాష్ట్రానికి చెందినవాడు. లుస్త్రా అనే పట్టణ కాపురస్తుడు. మనం ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో, మన రాష్ట్రము, మన గ్రామము గజపతి నగరము ఎలాగో, అదేవిధంగా తిమోతి గలతీ రాష్ట్రానికి చెందినవాడు, లుస్త్రా అనే పట్టణమునకు చెందినవాడు. ప్రియులరా, ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇతని తండ్రి
గ్రీసు దేశానికి చెందినవాడు. ఇతని తల్లి యూదురాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లుస్త్రా అనే పట్టణం రోమీయుల కొరకు ప్రత్యేకింపబడినటువంటి స్థలం. ఈ లుస్త్రా దానికి అర్థము ఏమని పిలిచేవారంటే మనోహరమైన స్థలం అని పిలిచేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక చిన్న పల్లె టైపు ఉండేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఊరికి పైగా ఇస్రియా అనేటువంటి పర్వతాలు ఉండేవి. అక్కడ క్రూరమైనటువంటి జాతుల వారు నివాసం చేసేవారు. ఈ క్రూరమైన జాతులు కలిగినటువంటి మనుషులు ఈ పట్టణం మీదకు వచ్చి ధనమును కొల్లుకొట్టి ప్రజలను నాశనము చేసి మరలా ఆ పర్వతములు తాకి వెళ్ళిపోయేవారు. అందుకని చెప్పి రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ లుస్త్రా అనే పట్టణంలో రక్షణ సైన్యం యొక్క స్థావరాలు ఏర్పాటు చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి తిమోతి లుస్త్రా అనే సంఘములో పట్టణములో ఒక ఆభరణము లాంటి వాడుగా ఉన్నాడు. ఆ సంఘానికి ఆ పట్టణానికి వన్ని తెచ్చేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క సంఘానికి ప్రియులారా ఘనత తెచ్చేవాడిగా తిమోతి ఆ సంఘములో ఆ పట్టణములో ఉన్నాడు. అటువంటి యవనస్తులు ఏ సంఘములైతే ఉంటారో, ఏ గ్రామములైతే ఉంటారో, ఏ పట్టణములైతే ఉంటారో ఆ సంఘానికి, గ్రామానికి, పట్టణానికి గొప్ప వన్ని తెచ్చే రీతిగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి వారు సంఘాలలో కరువైపోతున్నారు. ఇటువంటి మనసు కలిగిన వారు, ఇటువంటి ఆదర్శప్రాయులు సంఘాలలో లోపిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతి మంచి పేరు పొందినవాడు, నమ్మకమైనవాడు, ప్రార్థనాపరుడు. తన అవ్వ, తన తల్లి గొప్ప భక్తిపరులు. వారిలో నుండి వచ్చిన సారము, వారి ద్వారా పెంపకములో పెంచబడిన తిమోతి ఇంకా వారికన్నా గొప్పవాడిగా అయ్యాడు. తండ్రి కన్నా, తల్లి కన్నా మన పిల్లలు గొప్పలైతే ఆ తల్లిదండ్రులకి ఎంత కిక్కుంటుందో తెలుసా? ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? ఆ తండ్రి, ఆ తల్లికి మించి కుమారుడు ఎదగకపోతే ఆ తల్లిదండ్రులకు దుఃఖం పెట్టే పరిస్థితులు దాపరిస్తాయి. కొన్ని సందర్భాలలో నువ్వు నా కడుపులో ఎందుకు పుట్టో, చెడ పుట్టావని బాధపడిన పరిస్థితులు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి తిమోతి మంచి గుణలక్షణాలు కలిగిన వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి ఇంటిలో ప్రియులారా ఆశ్రయం ఇచ్చేవారు. పౌలు గారు ఎన్ని దినాలు లుస్త్రాలో ఉంటే అన్ని దినాలు వారి ఇంటిలోనే ఉండేవాడు. పౌలు తిమోతిని చూచి, తిమోతిలో ఉన్న క్వాలిటీని గమనించి, తిమోతిని విలువైన వ్యక్తిగా భావించి పౌలు ఏం చేశాడంటే తనతో పాటు తిమోతిని తీసుకుని పోయాడు. తీసుకుని పోయి యూదుల సాంప్రదాయ ప్రకారము సున్నతి చేయించి పౌలు సేవలో తిమోతిని వాడుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా,
తిమోతి సంఘమునకు కాపరిగా పౌలు గారు నియమించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి సంఘమును కాపాడుతూ, సంరక్షిస్తూ, సన్మార్గములో నడిపిస్తూ చెప్తారు. ఎందుకు? ఆ వ్యక్తి నమ్మకస్తుడు. ఆ వ్యక్తే నమ్మకస్తుడు కాకపోతే, ఆ వ్యక్తే అపనమ్మకస్తుడైతే పని అప్పు చెప్తారా? ఎవరు అప్పు చెప్పరు. ఎందుకని? అపనమ్మకస్తుడు కాబట్టి, మంచి క్వాలిటీస్ లేవు కాబట్టి, నీకు అప్పచెప్పిన పని, నీకు నియమించిన పని, నీకు ఏర్పాటు చేయబడిన పనిలో ఎలా ఉండాలంటే నమ్మకం ఉండాలి. మనుషులు మెచ్చుకుంటారని, మనుషులు పొగుడతారని, మనుషులు ఏవో అంటారని యాక్షన్ చేయడం కాదు. మనుషులున్నా లేకపోయినా నీకు అప్పచెప్పిన పని నువ్వు నమ్మకం చేస్తే, నీ మీద నమ్మకం ఇచ్చిన వాడు ఇంకా గొప్ప పని అప్పచెప్పడానికి ఇష్టపడతారు. ఎవరు లేదని, ఎవరు చూడలేదని, ఎవరు చూస్తే నాకేమని తప్పుడు పనులు చేస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. ఒక వ్యక్తి మన మీద పని పెట్టినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. పౌలు తిమోతికి పరిచర్య అప్పగించాడు. అయితే తిమోతి నమ్మకంగా పనిచేశాడు. అందుకే పౌలు గారు తిమోతిని ఏమని సంబోధిస్తున్నాడంటే, నా నిజమైన కుమారుడా, అంటే నాకు పుట్టిన కుమారుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పత్రికలు రాశారో తిమోతికి ఆ 3వ అధ్యాయములో మనకు కనబడతారు. తిమోతి, నువ్వు యవనస్తుడు, నీవు ప్రార్థనాపరుడు, సంఘాన్ని కాపాడుతూ క్రమముగా పరిశుద్ధంగా నడిపిస్తున్నావు. అయితే నువ్వు జీవిస్తున్న దినాలు ఎటువంటివో తెలుసా? నువ్వు ఏ దినాల్లో బ్రతుకుతున్నావో తెలుసా? అంత్యకాలములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఒకసారి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. చూడండి పిల్లరా, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అంత్య దినములంటే ఎప్పుడు? 2వ రాకడకు ముందున్నటువంటి దినాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, పౌలు యొక్క భావం ఏంటంటే, రాకడకు ముందు అంత్య దినాలు సంభవిస్తాయి, అపాయకరమైన కాలాలు సంభవిస్తాయి. ఆ కాలంలో మనుషులు ఎలా ఉంటారో, మనుషులు ఏ మనసు కలిగి ఉంటారో, మనుషులు ఎటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తారో, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకును అని పౌలు గారు తిమోతి గారికి చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు భవిష్యత్తు కాలమును గురించి తెలియజేస్తూ ఉన్నారు. సంఘ చరిత్రలో పలుమారులు బయలుదేరు అనైతిక విలువలు ఖండించాలని పౌలు గారికి ఈ సందర్భానుసారమైన లేఖను పౌలు గారి తిమోతికి రాశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత్యకాలములో మనుషులు స్వార్థపరులుగా బ్రతుకుతారు. అంత్యకాలములో మనుషులు ధనాపేక్ష కలిగిన వారుగా అయిపోతారట. అంత్యకాలములో మనుషులు బెంకములాడేవారుగా తయారవుతారట. అంత్యకాలంలో మనుషులు అహంకారము కలిగేవారుగా తయారవుతారట.
అంచుకాలములో మనుషులు దూషకులుగా తయారవుతారట. అంచుకాలములో మనుషులు తల్లిదండ్రులకు అవిధేయులుగా మారుతారట. అంచుకాలములో మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారట. అంచుకాలములో మనుషులు అపవిత్రులుగా నడుచుకుంటారట. అంచుకాలములో మనుషులు అనురాగ రహితులుగా మారుతారట. అంచుకాలములో మనుషులు అతి ద్వేషకులుగా ఉంటారట. అంచుకాలములో మనుషులు అపవాదుకులుగా ఉంటారంట. అంచుకాలములో మనుషులు అజితేంద్రియము గలవారుగా ఉంటారంట. అంచుకాలములో మనుషులు ప్రియులరా క్రూరులుగా ఉంటారట. అంచుకాలములో మనుషులు సజ్జన ద్వేషకులుగా ఉంటారంట. అంచుకాలములో మనుషులు ద్రోహులుగా మారుతారట. అంచుకాలములో మనుషులు మూర్ఖులుగా మారుతారట. అంచుకాలములో మనుషులు గర్వాంధులైపోతారంట. అంచుకాలములో మనుషులు దేవుని కన్నా సుఖానికి అలవాటు పడివారు అయిపోతారట. క్రీస్తు శకం 67లో చెప్పబడిన మాట ఈరోజు నెరవేరుతూ ఉన్నాయి. ఈరోజు లోకములో ఉన్న మనుషులు, ఈ రోజులో లోకములో ఉన్నటువంటి మనుషుల్లో అనురాగాలు, ఆప్యాయతలు లేవు. ఎంత భయంకరంగా ఉన్నారంటే స్వార్థం. ప్రియులరా, ధనాపేక్ష, బెంకములాడువారు, భయంకరమైనటువంటి మనస్తత్వాలు మనుషులు కలిగి ఉంటూ ఉన్నారట. దేవుని బిడ్డలమైన మనము ఏమి తెలుసుకోవాలంటే ఇవి అంత్యకాల దినాలని తెలుసుకోవాలి. అంత్యకాల మనుషులు ఎలాగున్నారు? స్వార్థ ప్రియులు, బెంకములాడువారు, మూర్ఖులు, ఏమండి, అపవిత్రులు, ద్రోహులు, కృతజ్ఞత లేనివారు, అహంకారముగా ఉంటారట. పౌలు గారు చెప్పిన మాటలు తప్ప? నువ్వు ఏ కాలంలో బ్రతుకుతున్నావు, నువ్వు తెలుసుకుంటున్నావు లేదో జాగ్రత్త. పూర్వము పెద్దవారు కనబడితే 2 చేతులు జోడించి అయ్యా నమస్కారం అయ్యా. ఇప్పుడు పోను పుట్టిన నీ మనవుడైన తాతయ్య నమస్కారం అన్నారా? అయ్యి తాతయ్య ఏంది నువ్వు ఎట్లున్నావు అంటున్నారు లేదా? అంటే మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ దినాలలో ఉన్నావు. అందుకే ప్రియమైనటువంటి దేవుడు ఆమోస్ అంటాడు చెడ్డ దినాలు అన్నాడు, ప్రసంగి అన్నాడు దుర్దినాలు అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం తెలుసుకోవలసింది నేటి దినాలలో మనం ఈ దినాలు ఏంటంటే అంత్యకాల దినాలలో బ్రతుకుతున్నామని తెలుసుకొని దేవుని వాక్యము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసమును కాపాడుకొని కనీసం మన ఇంటి వారమైన ఆయనకిష్టులుగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. స్వార్థం ఎక్కువైపోయింది. మీరు ఎప్పుడైనా చూడండి, 2 కూరాకులు ఇద్దరు వెళ్ళి కూరాకులు తెచ్చి వాటా వేస్తే ఒకళ్ళు కొంచెమైనా ఒప్పుకుంటారు. తక్కువైతే నేను కష్టపడ్డాను కాబట్టి నాకు 2 ఎక్కువ వేయాలి. హల్లెలూయా. నిజమంటారా అబద్ధమంటారా? నిజమే. కారణం స్వార్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత్యకాలములో బ్రతుకుతున్నాము కాబట్టి, అపాయ కాలములో బ్రతుకుతున్నాం కాబట్టి మనము జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకు ఈ విధంగా అయ్యిందంటే దానికి కారణం మానవుడే. మానవుడు స్వార్థం. నేనే ఉండాలి, మరొకడు ఉండకూడదు. నేనే చెయ్యాలి, ఇంకొకడు చేయకూడదు. నేనే పాడాలి, ఇంకొకడు పాడకూడదు. నేనే వాక్యం చదవాలి, ఇంకొకడు చదవకూడదు. నేనే బాగా కనబడాలి, ఇంకొకరు దీన్ని ఏమంటారు? స్వార్థం. మనుషులలో ఎప్పుడైతే స్వార్థం వచ్చేసిందో సరిగా కుదిరిగా బ్రతకలేడు. కాబట్టి నువ్వు అపాయ కాలంలో బ్రతుకుతున్నావు, రాకడకు దగ్గరగా బ్రతుకుతున్నాం. మనం దేవుని వాక్యమును కలిగి
ఈ అపాయకరమైన కాలములో మనం జాగ్రత్తగా బ్రతకడము నేర్చుకోవాలి. సంఘానికి తెలియజేయి, సంఘానికి చెప్పు. ఏ దినాలలో బ్రతుకుతున్నామనే విషయాన్ని వారికి తెలియజేయకపోతే వారు పడిపోతారు. విశ్వాసములో నుండి, భక్తిలో నుండి, ప్రేమలో నుండి, క్షమాపణలో నుండి, కనికరములో నుండి వారు తప్పిపోతారు. కాబట్టి వారు తప్పిపోకుండా ఉండాలంటే అంత్యకాలములో ఎలాగుంటారో మనుషులు, ఏమి జరగబోతాయో వారికి నేర్పించు అని ఈ లేఖను పౌలు గారు తిమోతి గారికి రాశారు. కాబట్టి ప్రియులారా, పేతురు రాసినటువంటి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము చూడండి ప్రియులారా. కడవరి కాలమందు బయలుపరచుటకు విశ్వాసము ద్వారా దేవుని శక్తి కొరకు కాపాడుబడు వరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, కడవరి కాలములు, ప్రియులారా, ఈ కడవరి కాలములో విశ్వాసమును కలిగి, వాక్యమును కలిగి మన కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యమును ప్రవేశించటానికి మన కొరకు ఏర్పాటు చేయబడింది. కాబట్టి మొదటి యోహాను రాసిన పత్రిక ప్రియులారా 2వ అధ్యాయం 18వ వచనములో అంటాడు, ఇది కడవరి గడియ అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి గడియలో మనుషులు స్వార్థపరులుగాను, ధనాపేక్ష కలిగిన వారుగాను, బెంకములాడువారుగాను, భయంకరమైన మనసులో కలిగేవారుగాను ఉంటారు. అటువంటి గుణాలు దేవుని బిడ్డలైన మనలో ఉండకూడదు. నీవు దేవుని రాజ్యము కొరకు భద్రము చేయబడ్డావు. ఇటువంటి గుణాలు నీ ఆత్మీయతను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి. ఈ చేదైన వేరులను ఏం చేయాలంటే మన చేతులతో మనము త్రుంచి బయటకు పారవేయాలి. ఈ రోజుల్లో స్టేషన్లకి ఎందుకు వెళ్తున్నారు, కోర్టులకు ఎందుకు వెళ్తున్నారంటే ఇలాంటి పరిస్థితులను బట్టి. తగ్గటము, భార్య ఒక మాట అంటే భర్త తగ్గిపోవాలి, భర్త ఒక మాట అంటే భార్య తగ్గిపోవాలి. నేనే తప్పు చేయలేదు, నిజమే ఏ తప్పు చేయలేదు, ఆయన నీ యజమానుడు, నీ శిరస్సు. నీవు ఏదో ఒత్తిడి మీద నిన్ను ఏదో అని అంటాడు, అంత మాత్రాన ఫీల్ అయిపోయి మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు ఒకడికి కావాలి అనే మాట రాకూడదు. అలాగొచ్చిందంటే మనలో బెంకములాడే గుణాలు ఉన్నాయి, క్రూరమైన గుణాలు ఉన్నాయి, అనురాగరహిత గుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపాయకరమైన కాలములో వచ్చినాయని మనం తెలుసుకోవాలి. ఈ దినాలు బహు జాగ్రత్తగా. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు, మార్గదర్శి. ఆయన వలె మనం ఉండాలని మన కొరకు రక్తం కార్చి మనము నరకానికి వెళ్ళకూడదని ఆయన రక్తం కార్చాడు. ఇప్పుడు మన మీద రెండవ మరణము దాడి చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద రెండవ మరణం దాడి చేస్తుందా? ఆయన త్రుంచి వేసేసాడు, ఆయన తీసివేసేసాడు. అలాగని నచ్చినట్టుగా భూమి మీద బ్రతికితే జాగ్రత్త, అది నీ వశమై ఉన్నది. నీ క్రియలు నీ వెంట వచ్చుచున్నాయి అన్నాడు. నీ క్రియలే నిన్ను పరలోకానికో నరకానికో తీసుకెళ్తాయి. కాబట్టి అంత్యకాలములు, అపాయకరమైన కాలాలు వస్తున్నాయని మనము తెలుసుకొని బహు జాగ్రత్తగా బ్రతకాలి. రెండవదిగా ఏమి తెలుసుకోవాలంటే మనం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మనకు కలిగిన వాటితో, మనకున్న వాటితో తృప్తి కలిగి బ్రతకడము శ్రేష్టమని తెలుసుకోవాలి. మనకు ఉన్న వాటితో సంతృప్తి పొంది
శ్రేష్టమని బ్రతకాలి. ప్రసంగి 3వ అధ్యాయము 12 వచనం నుండి 14 వచనాలు. మనిషి ఉన్నదానితోనే తృప్తి చెందాలి. లేని దానికోసం ప్రాకులాడితే ప్రమాదం వస్తాయి. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకుంటాం. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకుంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, అన్నీ తెలిసినటువంటి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నాకు కలిగిన వాటితో తృప్తి పడడము సంతోషకరమని నేను తెలుసుకున్నాను అన్నాడు. తన కొరకు ఏవేవో అనేకమైన వాటిని సంపాదించుకున్నాడు. ప్రియులారా, ప్రపంచం యావత్తు రాజుగారి ఆడపిల్లలందరినీ సొలొమోను పెళ్లి చేసుకున్నాడు. 1000 మంది, 700 మంది భార్యలు, అంటే 700 రాజ్యముల పాలకుల పిల్లల్ని సొలొమోను చేసుకున్నాడు. హల్లెలూయా. 700 మంది, ఉపనిపత్తుల్లో 300 మంది. చూసారా? అందుకే ఇజ్రాయెల్ దేశం మీదకి ఏ రాజు కూడా యుద్ధానికి రాలేదు. ఎందుకని? అల్లుడి మీదకి వెళ్ళిన యుద్ధానికి వస్తారా? ఏమండి, ఎవరైనా అల్లుడి మీదకి యుద్ధానికి వెళ్తారా? చెప్పండి. ఎవరైనా అల్లుడి మీదకి యుద్ధానికి వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అల్లుడు బాధపడతాడని, అల్లుడు కష్టమైన పని చేసిన పోనీలే ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు అని సముదాయించుకొని ఏమనకుండా నిరీక్షణతో చూస్తారు. అలాగా సొలొమోను మీదకి ఏ రాజు యుద్ధానికి రాలేదు. యుద్ధానికి వెళ్తే పిల్లలు, ఆడపిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. నాన్న, నా భర్త మీదకి యుద్ధానికి వచ్చావా? ఇదేంటి నాన్న అంటారు కదా. అందుకని ఏ రాజు సొలొమోను మీదకి యుద్ధానికి రాలా. నెమ్మదిగా ఉంది ఆ రాజ్యం. సుఖ సంతోషాలతో తొలగుతూతుంది ఇజ్రాయేల్ రాజ్యం. ఆయన అన్నమాట ఏంటి తెలుసా? నాకు కలిగిన వాటితోనే తృప్తి పొందుచున్నాను, లేని వాటి కోసమైతే ఆయాసము ప్రాణము పడతాది. కాబట్టి ప్రియులరా, ఉన్న వాటితోనే సంతోషముగా తృప్తి చెందడం శ్రేష్టమని తెలుసుకోవాలి. నీకు ఏదైతే ఉందో దానితోనే తృప్తి. ఎదుటోళ్ళకి 3 అంతస్తుల మేడ ఉందని నాకు లేదని బాధపడిపోకూడదు కదండి. దానితో తృప్తి చెందడము నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, చాలామంది ప్రజలు, చాలామంది భక్తులు ఉన్నదానితో తృప్తి చెందట్లేదు. ఇప్పుడు లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. లేని వాటి కోసం ప్రాకులాడడం నేను తప్పు అనను, కానీ అది నీ జీవితానికి మంచిది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా రాజు అయినటువంటి ఆహాబు నాబాతు ద్రాక్ష తోటను తీసుకుందామని నాబాతును అడిగినప్పుడు నాబాతు అన్న నేను ఇవ్వను అన్నాడు. ఇది మా తాత సంపాదించింది, మా నాన్న సంపాదించింది, ఈ భూమి ఇవ్వను అన్నాడు. ఆహాబు ఏమన్నాడంటే, తనకు లేని దాని పొలమును ఆశించి తీసుకోవాలని ఆశపడ్డాడు. తన భార్యకి చెప్పి ఆ పేదవాడిని చంపేశారు. ఆ పేదవాడి యొక్క రక్తము కుక్కలు నాకాయి. లేని వాటికి ఆశించి లేని వాటికి గొప్పలకు వెళ్ళిపోయి ఆహాబు ఏమయ్యాడు తెలుసా? కుక్క సావు చచ్చాడు. ఏ నాబాతు యొక్క రక్తము కుక్కలు నాకాయో అదే కుక్కలు యెజెబెల్ రక్తాన్ని కుక్కలు నాకాయి. ఆహాబు ప్రియులరా ఒక భటుడు ద్వారా పొడిపించుకొని చచ్చిపోయాడు. కాబట్టి ప్రియులరా, లేని వాటి కోసం ప్రాకులాడకూడదు. నీ దగ్గరుంటే ఎంత ఉంటే ఏది ఉంటుందే అదే తృప్తి చెందాలి తప్ప లేని వాటికి గొప్పలకు వెళ్ళిపోయి ఆశలకు ఆరాటపడిన మనుషుడు ఏదో ఒకరు తన బ్రతుకు బయట పడక తప్పదు. హల్లెలూయా. లేని గొప్పలకు వెళ్ళకూడదండి దేవుని బిడ్డలు.
ఉన్నదానితోనే తృప్తి చెందాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, నీవు నేను కూడా ఉన్నదానితోనే తృప్తి కలిగి లోకములో ఒక ఆయన అన్నాడు, ఈ లోకములో కలిగిన వాటితో తృప్తి పొందాలట, పరలోకములో నుండి పొందబోవు వాటిని తృప్తి పొందాలట. కాబట్టి నీవు నేనేం చేయాలంటే ఉన్నదానితోనే తృప్తి పొందాలి. అందుకే మార్కు సువార్త 5వ అధ్యాయములో ఆ 5 రెట్లు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు వారు తృప్తిగా భోజనం చేశారు. హల్లెలూయా! ఏం చేశారు? తృప్తి. అందుకే ప్రియులారా, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనములో నీ భక్తి ఎలాగుండాలంటే సంతోష సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం వస్తుంది. అన్నపానములు పుచ్చుకొని ఉన్నదానితోనే సంతృప్తి పొందితే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, ఈ అంచుకాలములో మనం ఏం తెలుసుకోవాలంటే ఉన్నదానితోనే తృప్తి చెందడము తెలుసుకోవాలి. ఉన్నదానితోనే తృప్తి చెందడం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలకు లేనిపోని ఆడంబరాలు అవసరము కావు. నీకున్న దానితోనే నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించు. లేని దానికి ఎక్కడ ఒక ఆయన ఇలాగే పెళ్లి చూపులకి ఏం చేస్తారు, పొలం ఉన్న ఇవన్నీ ఏం చేస్తారు, చూపిస్తారు కదా. ఒక ఆయనంట పొలానికి తీసుకెళ్ళి ఇదంతా మాదే అన్నాడంట. ఇదంతా మాదే. ఆయన ఇన్ని ఎకరాలు ఉందా? మరి ఏంటనుకున్నావు, ఏంటనుకున్నావు అన్నాడట. పెళ్ళి అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళా అతగాడు వస్తే నాయన పొలంకి వెళ్దాం కదంటే, ఆ పొలంకి వెళ్తే అసలైన పొల యజమాని ఉన్నాడు అక్కడ. ఏయ్ ఏదో తెంపాలో నుంచి చెయ్యెత్తన పెట్టబో అన్నాడంట. ఏమి చెయ్యెత్తి తప్పెట్టి మా ఓడిదంటే, మీ ఓడిదా? అవునరా తమ్ముడా ఇది మీదే అన్నాడట. ఇతగాడు ఏంటి చెప్పడం, నోరు తీరు అంటాడట ఈ అసలు యజమాని. ఇది నా భూమి అండి అన్నాడు. చూసారు, లేని గొప్పలకి వెళ్ళి ఫూల్ అయిపోవడం అంత అవసరమా? ఏంటి, లేని గొప్పలకి వెళ్ళి ఫూల్ అయిపోవడం అంత అవసరమా? ఉన్నదానితో భక్తులు ఉన్నదానితోనే అనుభవించటం నేర్చుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో అంటాడు, ఏమంటాడంటే చెప్పి నేను ముగిస్తాను. మీకు కలిగిన వాటితో హల్లెలూయా ఏం పొందాలి? కలిగిన వాటితో తృప్తి పొందాలి. లేని దానికోసం వెంపర్లాడకూడదు. ఒక 10 సంవత్సరాల బతకాలి భూమి మీద అంటే లేని వాటి కోసం ఆలోచించటం మానేయాలి. హల్లెలూయా! నిజమంటారా అబద్ధం అంటారా? లేని దానికోసం ఆలోచించకూడదు. దేవునికి తెలుసు నీకు ఏది జరగాలో, ఎలా జరిగించాలో, నీకు ఏది ఇవ్వాలో, ఏ సందర్భం ఇవ్వాలో, ఎప్పుడు చెయ్యాలో ఆయనకు అంత లిస్టు ఉంది. దాని ప్రకారం అవుద్ది. కాబట్టి నువ్వు లేని దానికోసం ప్రాకులాడి అనారోగ్యం తెచ్చుకోవడం క్రైస్తవునికి మంచిది కాదు. ఉన్నదానితోనే తృప్తి చెందడం తెలుసుకోవాలి. కాబట్టి ఈ అంచుకాలంలో మనమున్నామని తెలుసుకొని ఉన్నదానితోనే తృప్తి చెందడం నేర్చుకుంటే మనకును మన కుటుంబాలకు నెమ్మది, సుఖము, సౌఖ్యము కలుగుతుంది. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.